హాయ్ హలో నమస్తే. ఈరోజు మన విశిష్ట అతిథి వచ్చేసి కౌకుంట్ల బీజేపీ పార్టీ మండల్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి గారు అయితే ఉన్నారు. సో ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు అయితే శరవేగంగా మారిపోతున్నాయి. ఎవరు ఏ పార్టీలోకి ఎప్పుడు పోతున్నారు అనేది ఎవరు ఉద్దండులైన రాజకీయ నాయకులు కూడా చెప్పడం కష్టతరం అవుతున్నది. ఈరోజు ఈ పార్టీలో, రేపు పొద్దుగాల ఆ పార్టీలో. సో ఎవరు ఊహించినటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. సో మొన్ననే ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించి జెడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి కూడా వెళ్ళడం జరిగింది. సో వీటన్నిటి గురించి వారి మాటల్లో మనం ఒక విశ్లేషణాత్మకమైన మాటలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా? నమస్తే. సో ఎట్లా ఉన్నారన్నా, బాగున్నారా? బాగున్నా. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక 100 days అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటి వరకు ఒక ఏది కళ్యాణ లక్ష్మి కానీ ఎటువంటి పథకాలు, ఒక పింఛన్ 4,000కి సంబంధించి కానీ, రైతు బంధు కూడా ఇంతవరకు పడలేని పరిస్థితి ఉంది, అంటే 5 ఎకరాలకు మించి. సో ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఏమనిపిస్తున్నదన్న? నా కాంగ్రెస్ పని అయిపోయింది అన్న, ఏం లేదు. 100 రోజుల పని అయిపోయింది కంప్లీట్. జనరల్ ఏమంటే ఈజీఎస్ వర్క్ ఉంటుంది 100 రోజులు, సంవత్సరానికి ఒక 100 రోజులే. వీళ్ళంతా 100 రోజులు అయిపోయింది. 5 సంవత్సరాల టైంలో 100 రోజుల పని అయిపోయింది. వీళ్ళంతా ఏముండదు. నెక్స్ట్ కాంగ్రెసే అవుట్ చెప్తున్నా అన్న. ఎలక్షన్ కౌంటింగ్ అయినా మరుసటి రోజు ఏముండదు కాంగ్రెస్. ఇప్పుడు చెప్తా కట్టుబడి ఆ మాటకు నేను. సో ఇంతకుముందు బీఆర్ఎస్ బెటర్ అనిపిస్తుందా, లేక ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ మంచిగా అనిపిస్తున్నదా? అది చెప్పకూడదు కానీ మొత్తం మా పార్టీ బెటర్ అన్న. మరి అన్నా కొట్టిను మేము ప్రతి విలేజ్ 14 ఫైనాన్స్ మొత్తం ఇచ్చిన ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ని అడగండి. సర్పంచ్ని అడగండి. ఈరోజు బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలన అంటే 9.5 సంవత్సరాల పరిపాలన ఉంది కదా, సర్పంచ్ని అడగండి. ఈరోజు మోడీ సార్ డబ్బులు లేకపోతే సర్పంచ్లు ఇంకా మిగిలారన్నా. మొత్తం ఇప్పుడు ఎందుకు వాటర్ ట్యాంకర్లు కానీ, ట్రాక్టర్ కానీ, ఈజీఎస్ వర్క్ కానీ, లేకపోతే ఏమంటారు ఈ హరితవనం కానీ, ప్రతి దానికి ఉండవులే. ఈవెన్ లైటు మొన్న ఈ 100 రోజుల కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్ఆర్జీఎస్ నిధులు వచ్చినాయి. సీసీ రోడ్లు 90 పైసలు మావి, అంటే ఒక రూపాయికి 90 పైసలు సెంట్రల్ గవర్నమెంట్, 10 పైసలే. ఉరుకులా ఆడావిడే టెంకాయలు కొట్టిండు, అంత రోడ్లు వేసిన బాగానే ఉంది. అది వాళ్ళు చేసిన పనికి దొక్కటే చూడు. అది ఈరోజు ఊళ్ళో కొత్త ఏమన్నా జనాలు తెలుసా, ఈ 3 సార్లు వేసిన అంటుండ్రు. ఊళ్ళో పోయి ఇట్లా అమ్మా కోటేండమ్మంటే తెలుసు నాయన, మాకు తెలుసు, ఇది మొన్న 3 సార్లు వచ్చింది, మాకు తెలుసు నాయన అంటే ఎట్లా తెలుసు అమ్మా అన్న. మా పిల్లలు చెల్లు చూస్తున్నాయన, మా పిల్లలకి అంతా తెలుసు, అవగాహన తెలుసు. ఇప్పుడు ఇందిరాగాంధీ అప్పుడు తెల్లకి ఏమో చేస్తుండే మాకు, అప్పుడప్పుడు రాజీవ్ గాంధీ ఎట్లా అయిపోయాడు, వాళ్ళు ఇల్లు అయిపోయాడు, అన్నీ తెలుసు, మా పిల్లలు మాకు చెప్తున్నా అంటున్నారు. సో ఏదైతే జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి గారితో ఇంతకుముందు కూడా మీరు వర్క్ చేయడం జరిగింది. సో ఎట్లా అనిపిస్తుంది అన్న, ఆమె కాంగ్రెస్ పార్టీకి పోవడం అనేది మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఒక కాంగ్రెస్కు మంచి ప్లస్ పాయింట్ అనుకోవచ్చా? నేను చెప్తే మీరు విచిత్రంగా చదువుతారేమో. స్వర్ణ సుధాకర్ రెడ్డి గారిది చిన్న చింతకుంట, వాళ్ళ ఒక ఏరియా ఉంటుంది కదా, ఒక వార్డు ఉంటుంది. దాదాపు 5 టర్ములు బీజేపీ వార్డు మెంబర్ని గెలుచుకోలేదు ఆమె. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా వార్డు మెంబర్ గెలుచుకోలేడా, సొంత. ప్రజెంట్ ఎంపీటీసీ ఉడక మా బీజేపీ ఎంపీటీసీ అక్కడ. ఈరోజు ఎంపీటీసీ బీజేపీ ఎంపీసీ. గామికెళ్ళి మాకేమవుతానా. నేను 2004లో గెలిచినాక మా ఊరి రైతుల సమస్యలు తీసుకుపోయినా నేను. మాకు ఇట్లా రోడ్డు కావాలి, చిన్నకాడ రోడ్డు కావాలి. దానికెళ్ళి ఒకటి ఏముంటుందంటే, మా ఊరు నుండి రాచాలు ఒకటి పొన్నకల్లు హైవే 12 కిలోమీటర్లు అవుతుంది. ఆ వర్క్ చేస్తే మాకు అమ్మాయి ఇట్లా మంచి రోడ్డు ఉంటుంది, బాగుంటుంది, మాకు రైతులకు బాగుంటుంది అని చెప్పి దాదాపు 10 సార్లు తిరిగితే ఒక ఎస్టిమేషన్ ఇప్పించింది. చూడండి సార్, శాంక్షన్ లెటర్ ఇప్పించి వర్క్ చేయలే. చూడండి ఇక్కడ సిగ్నేచర్ ఉండదు, కింద చూడండి. ఇక ఎప్పుడు ఆమె ఉన్న టైంలో ఇచ్చిన ఇది ఆమెదే 2004. నేను చెప్తున్నాను అంతే. కాంగ్రెస్ వల్ల ఏముంటుంది సార్, పేపర్లకే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, 2004 నుంచి ఇప్పటి వరకు అన్న కంప్లీట్ అయిందా? ఏది లేదు ఇంకా ఇప్పటి వరకు కూడా ఇంకా అప్పటికే ఓడిపోయింది. పని ఏది దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అంటే కొన్ని ధర్నాలు చేసినాము, అవి చేసినాము, చేస్తే కొన్ని చిన్న మామూలు మట్టి రోడ్లు అవి అయినాయి, కొంచెం చెల్లకడుకోనికే మామూలుగా అయినాయి. సో మేజర్ వర్క్ అయితే మేజర్ వర్క్ ఏం కాలేదు. ఆ సమస్య మొన్న జేఎంఆర్ గుడక ఊళ్ళోకి వస్తే వినతిపత్రం ఇచ్చిన. మొన్న ఆయన గెలిచి మా ఊళ్ళోకి వచ్చినాం కూడా, అదేది సీసీ రోడ్ల శంకుస్థాపనకు వచ్చిండు. అదే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సీసీ రోడ్లు ఉన్నాయి కదా, దాంట్లో కొరకు వచ్చి టెంకాయ కొనుక్కి వచ్చిండు. గుంపు జాబు అన్న మీరు వచ్చింది మా ఊరికి వచ్చింది కానీ చేయండి అన్నట్టు నవ్వుతాడు. ఓకే. సో స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు పోవడం వల్ల మీ యొక్క పార్టీకి ఎటువంటి మైనస్ అయితే ఏం కాదు? మైనస్ లేదన్నా. ఇంకోటి ఆమె ఎందుకుంది ఆమెకు అర్థం కాలే. మా ఎమ్మెల్యే జేఎంఆర్ గారు ఏమన్నారంటే, ఒక
ఒకటి నేను చెప్తే బాగుండదు, మీరు చూడండి, అందరూ చూపించండి. వాళ్ళ మాటల్లోనే చూపిస్తారు. అంతే మరి ఇక నేను చెప్తే బాగుండదు, అన్నీ నేను చెప్తే బాగుండదు కొన్ని. కొందరికి అలవాటు అయిపోయింది. ఏమైందంటే ఎక్కడ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో జైన్ కావడం, ఆ పార్టీలో పోయి మళ్ళీ ఏదో పబ్బం పట్టుకోవాలని చూసే పనులు చేస్తున్నారు. నేను గెలిచిన రోజు నుంచే చాలా మంది నాకు టచ్లోకి వచ్చారు. ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలుపుతూ, అన్న మీరు ఒప్పుకుంటే మీతో పాటు కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నామని. నేను ఒకటే చెప్పిన, మా పార్టీలో ఇప్పుడు ఎలాంటి జాయినింగ్స్ లేవు. మా వాళ్ళందరూ చాలా కష్టపడ్డారు. వాళ్ళ బాధలు అన్న ఇది ఏమంటున్నానంటే, ఈయనకు తెలిసి తీసుకున్నా తెలియదు అన్న. యాక్చువల్ అంటే ఈ మా కాన్స్టిట్యున్సీ ఆమె జీఎంఆర్ తెలిసే తీసుకోవాలి. ఇంకోటి దాంట్లో ఇంకొకటి, ఆయన జిల్లా అధ్యక్షులు తీసుకోవాలి. ఆయన మాట కట్టబడ్డానా అంటే కాంగ్రెస్ని ఇవ్వని నమ్ముతారు జనాలు. సో అంటే మీ లెక్క ప్రకారం ఏదైతే మధుసూదన్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీలోకి కొత్త జైనింగ్స్ ఏవైతే తీసుకోమని చెప్పి ఇదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు అయిపోయినాక చేరికలు ఎందుకు చేస్తున్నారు? అదే ఇప్పుడు జితేన్ రెడ్డి తీసుకున్నారు, వాళ్ళ కొడుకుని తీసుకున్నారు, ఏమైనా తీసుకున్నారు, చిన్న లీడర్ తీసుకున్నారు. వాళ్ళకి నమ్మకం లేదన్నా, గెలుస్తాను నమ్మకం లేదు. డిపాజిట్ నిలబెట్టుకోవడానికే వీళ్ళు కలుపుకుంటారు వీళ్ళందరినీ. వీళ్ళ కుటుంబ సభ్యులు ఓట్లు వాళ్ళకి పడతాయనే ఉద్దేశంతో వీళ్ళు డిపాజిట్ నిలుపుకోవడానికే వీళ్ళందరూ పార్టీ కలుపుకుంటుండ్రు. గెలుస్తాము గెలిపించుకుని కాదు వాళ్ళు. మరి శాసనసభ ఎలక్షన్లు ఎట్లా గెలిచారు అన్న? టీఆర్ఎస్ 9 సంవత్సరాల వ్యతిరేకత, చాలా ఉంది వ్యతిరేకత. దాని ప్రకారం గెలిచేది కామన్. అది ఆ వ్యతిరేకత ఓట్లు బీజేపీకి వేయచ్చు కదా ఎప్పుడు? ఈ 9.5 సంవత్సరాలు ఒక ఎన్నిక ఒక చేంజ్ ఉంటుంది అన్న. మేము లాస్ట్ టైము రాజసింగ్ ఒక్కరికి గెలిచిండ్రు, 4 పార్లమెంట్ గెలిచినాం. మొన్న 8 అసెంబ్లీ గెలిచినాం. ఈరోజు 17 కొడతాం. ఆ 8 మంది కూడా కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉన్నారంటున్నారు కదా. నేను ఎవరు చెప్పినా? నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు. కోమటిరెడ్డి వెంకట పెద్ద దొంగనా, పెద్ద దొంగ. మొన్నటి వరకు ఎలక్షన్ ముందు వరకు ఏమన్నాడు? మోడీతో పోయినా నిధులు తీసుకొచ్చినా, ప్రతిసారి మోడీని కలుస్తుందా? అమిత్ షాని కలుస్తున్నాయి, మోడీని కలుస్తుంది, నడ్డాని కలుస్తుంది. ఒక టైంలో ఆయన కూడా బీజేపీ వస్తా అంటుంటే వాళ్ళు దొంగలన్నా, వాళ్ళు కోవట్లు. అసలు వాళ్ళు ఎవరు నమ్ముతారన్న వాళ్ళను. కోమటిరెడ్డి అంటేనే తిరుమల మనలో బాగా చెప్తాడు, నేను చెప్పకూడదు కానీ ఇంకా గ్యారెంటీ లేని మాలంటది, గ్యారెంటీ లేదు. సో అవంతా ఉత్త మాటలు అంటారు. కోమటిరెడ్డి అంటే వేస్ట్ అన్న. కోమటిరెడ్డి నమ్మకం లేకనే రేవంత్ రెడ్డి చర్యలు చేపిస్తున్నాడు కొంతమంది. ఆ కడెన్ శ్రీహరి కానీ కేకే కానీ వీళ్ళు వస్తుంటారు. సో ఈటల రాజేందర్ మాట్లాడుతూ నిన్న మీకు 8 మంది టచ్లో కాదు, మీ కాంగ్రెస్ పార్టీ 60 మంది మేము మాకు టచ్లో ఉన్నారు, మేము అనుకుంటే 60 మంది ఇటు వచ్చేస్తారు అంటున్నారు. ఉండొచ్చు అన్న. ఎందుకంటే ఆ స్థాయి నాది కాదు. నేను నిన్న మన ఈ విలేజ్ స్థాయిలో పోయినాక నేను ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉంటాడు, అంటే ఆయన దాదాపు జమనకెళ్ళి కాంగ్రెస్కి వస్తాడు. పోయి అన్న నమస్తే అన్న, నాకు ఓటే అన్న మా బీజేపీ అన్న, నాకు ఖచ్చితంగా ఓటేస్తాను అన్నాడు. అని నాకు ఈరోజు ఉదయం ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టిండు, చూపిస్తా. పేరు చెప్పను చూపిస్తా మీకు. ఎందుకే నేను వేస్తాను, ఎందుకు వెళ్ళాను అంటే ఒక అదే చెప్తాను. అంటే వీళ్ళ వ్యతిరేకత అట్లా ఉందన్నట్లు. కాంగ్రెస్ పార్టీ అయింది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రధానమంత్రిగా సక్సెస్ఫుల్ గా విజయం సాధించిన పివి నరసింహారావు గారికి తర్వాత ఎన్నికలలో బీఫామ్ కూడా దొరకాలి పోటీ చేయడానికి. వారు చనిపోయినప్పుడు ఏఐసిసి పార్టీ అధ్యక్షుడి ప్రధానమంత్రిగా కనీసం పార్టీ ఆఫీసులో లోపలి కూడా శవాన్ని తీసుకురాని ఫుట్పాత్ మీద పెట్టి అక్కడి నుంచి హైదరాబాద్ పంపించారు. తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ, ఏకైక మన ప్రాంత బిడ్డ ఈ దేశ ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి కీర్తిశేషులు పాములపర్తి వెంకట నరసింహారావు గారికి భారత ప్రధానమంత్రిగా వినలేని సేవలు అందించిన సందర్భంగా భారతరత్న గౌరవ పురస్కారం వారికి దక్కింది. అడుగడుగున వారి రాజకీయ ఎదుగుదలకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రధానంగా శ్రీమతి సోనియా గాంధీ గారు. అయితే ఒక విషయం అన్నా, నేను ఈరోజు అందుకే ఆయన లీడర్ ఏమన్నాడు, కాంగ్రెస్ ఆయన ఏమంటే వీడు పూటకో మాట మాట్లాడుతుండు. ఎవరు నమ్ముతారు? నాకే ఉల్టా చెప్తున్నాడు, మేము మోడీకి ఇస్తాము, మాకు ఆయనకు పీవీ అంటే చాలా గౌరవం, ఆ కాంగ్రెస్ లీడర్ చాలా మంచి. అయితే ఆయనకు ఒక ఏమన్నా మొన్న మేము భారతరత్న ప్రకటించండు, అదే అంటుండు మేము మోడీకి ఓటేస్తామన్నా మేము.
ప్రతి ఒక్కరు ఏమండి నిజమైన కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళంతా ఏమంటారు వచ్చిపెట్టోళ్ళు. కనీసం చనిపోయిన తర్వాత శవాన్ని కూడా పార్టీ ఆఫీస్లోకి తీసుకురాని కాంగ్రెస్ అంటే ఈరోజు భారతరత్న ఇచ్చిన బీజేపీ పార్టీ ఓట్లేస్తారంటారు. అని ప్రతి ఒక్కరు అదే చెప్పిన ఊళ్ళో పోతే అదే అంటుండ్రు. నిజమైన కాంగ్రెస్ వాళ్ళు కొంటారా కరడుగట్టిన ప్రతి పార్టీలో 10-20 మెంబర్స్ అంటే పర్సెంటేజ్ ఖచ్చితంగా కరడుగట్టిన వాళ్ళు ఉంటారు. గొంతు కోస్తే వేరే ఓటైన వాళ్ళు ఉంటారు మీలాగా. ఇంకా అసలు అటువంటి వాళ్ళు నాకు ఈరోజు చెప్తున్నారు. అంటే నేను నమ్మలేదు. నేను నైట్ ఇట్లా వీడియో పెట్టి నాకు ఉదయం ఫోన్ చేసి చెప్తున్నాడు, ఇది నేను ఎందుకు వేస్తామని అడిగినా, మళ్ళీ అదే ఏదో మర్యాద కొరకు అడిగినా అదే చెప్తున్నాడు. కాంగ్రెస్ నికాసైన కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేసింది, సోనియా గాంధీ అనేది ఇట్లా చేస్తుంది, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, విలువ లేదు కాంగ్రెస్లో, మేము ఇంత చేసినాడు మాకు ఇదే బతుకు అంటుండ్రు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏమైపోయిందంటే దాంట్లో ఉన్న నాయకులను కార్యకర్తలను అందరినీ ఒక సైడ్ బీజేపీ ఒక సైడ్ కాంగ్రెస్ మొత్తం ఖాళీ అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ. మరి ఉన్న మొత్తంలో ఉన్న నాయకులందరూ కాంగ్రెస్ పార్టీకి పోతే మరి దానికి ప్లస్ అయిపోతుంది. బీజేపీ పార్టీకి ఎంపీ ఎలక్షన్లో దెబ్బ పడే అవకాశం ఉంది కదన్నా. ఇప్పుడు మామ్నార్ నియోజకవర్గం తీసుకుంటే ఎంపీ జితేందర్ రెడ్డి వైరి బీజేపీ పార్టీ నుంచి, స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి, రెండు నుంచి వలస కాంగ్రెస్లోకి పోతున్నాయి. సో మరి బీజేపీకి దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి కదా. మేము యువత నమ్ముకున్నాం. ఒక ఆడమని చూస్తా, నేను ఒక ఆమె 65-70 సంవత్సరాల వయసు ఉంటుంది, ప్రచారానికి పోయినా పొద్దుటే నేను ఆమె లోపల ఉన్నది. ఒకటే ఎవరు బా మీరు అన్నది, అమ్మా మీ బీజేపీలో అంటే బయటికి వచ్చి ఏం చెప్తుందంటే, అబ్బా మీకు కోటేస్తామంటుంది. ఎందుకు అవని నేను అడిగినా, అరే వచ్చి ఎదురొచ్చి అంటే అడుగుతాం కదా, లేదబ్బా 3 సంవత్సరాలకి వెళ్ళి మాకు ఉచిత మేము ఇస్తున్నాడు, కరోనా టీకా ఇప్పించుకున్నాం, మాకు బాత్రూంలో పోవాలంటే బయటకు ఎక్కడ అవుతుంది, బయట రూమ్ పోవాలంటే మేము బాత్రూమ్ కట్టించండు అని చెప్పి మేము ఓడికి తప్ప ఎవరికి ఇవ్వమంటుంటాం. ఇంకోటి మన చెంగిచెర్లలో ఒకటి గడబడైంది, ఆల్రెడీ కేసులు అవుతున్నాయి. కాంగ్రెస్ కొడితే గది పరిస్థితి, కర్ణాటక సేమ్ అదే అయింది. ఇంట్లో ఎవరే లేదంటే వీళ్ళు ఏదో స్వార్థాల్లో కూర్చుని అధికారం మీద పోతారు తప్ప, అన్న ఓటర్ అనేటోడు విఘ్నత కలిగిన చాలా తెలివి ఉన్న వాళ్ళు. ఓటర్ అంటే ప్రతి ఒక్క తెలివి ఉంది అన్న. ఇంతకుముందు ఎప్పుడు ఉండే మనం చిన్న ఉన్నప్పుడు ఏ అంటే 100 మంది అక్కడ వేస్తుంది ఒక పార్టీకి, అవసరమైన సొంత తండ్రి కూడా అలా వేస్తుంటారు. సో ఇప్పుడు మహబూబ్ నగర్ లోక్సభ సీట్ ఏమైందంటే ఇది ఒక హాట్ సీట్ లాగా అయిపోయింది. ఎందుకంటే ఇది ఒక సీఎం నియోజకవర్గం, సొంత నియోజకవర్గం కూడా దీంట్లో ఉంది. అదేవిధంగా ఆయన ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇప్పుడు సీఎంగా. సో అటువంటి సీటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం అనేది చాలా ఆవశ్యకం. వచ్చే ఎలక్షన్లలో ఇక్కడ ఎన్ని ఎంపీ సీట్లు గెలుచుకుంటే నెక్స్ట్ ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్కి ఎంత ఇంపార్టెంట్, ఇప్పుడు బీజేపీ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఎట్లుండబోతుంది అన్న ఈసారి పోటీ? నాకు ఖచ్చితంగా మేము గెలుస్తామనేడా. సీఎం అంటాం కదా, సీఎం ఓడగొట్టిన వాళ్ళే మేము నా బీజేపీ. సీఎంను క్యాండిడేట్ అన్నప్పుడు ఓడగొట్టినాం. అది అప్పుడు ఇంకోటి ఎట్లుంటే కొత్త ఇప్పుడు ఉంటుంది, మనం కొత్తది అయినా కొంచెం బ్రాండ్ అనిపిస్తుంది. ఉదాహరణ సినిమా అనుకోండి, ఒక ఫస్ట్ ట్రైలర్ చూస్తాం, బాగుంది అనుకుంటాం, దాంట్లో ఏం చూసినా ఉచిత 6 గ్యారెంటీలు చూసిండ్రు, ఏవి అమ్మలు కాలే ఈరోజు, ఏవి అమ్మలు కాలే. కానీ బ్రాండ్ ఉన్నప్పుడే నీకు కోట్లు పడలే నీకు, అదొక బ్రాండే కదన్నా. ఒక మూవీ సినిమా ఉంటుంది, ట్రైలర్ వేస్తూ ఉంటాడు, ఇట్లా అట్లా చేస్తుంటాడు, ఆ ట్రైలర్ ఇక ఇదే ఉంటుంది, దాన్ని చూసే నీకు కోట్లు పడలేదు. ఇప్పుడు నీకేం పడతాయి, అంతా నీ డిఫాల్టే. ఇప్పుడు ఆయన ఒక సీఎం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళదే అటువంటిది, ఆయన నియోజకవర్గం కూడా దీంట్లోనే ఉంది. రాదన్న, గెలిచే ప్రసక్తే లేదు. ఇంకా మెజారిటీ పెరుగుతుంది మాకు, ఇంకా మేము అనుకున్నా కన్నా ఇంకా ఎక్కడ నేను నన్నే కదండి, జనరేట్లో లోకల్ మీరు తిరిగిరండి, ముఖమాడని చెప్పేస్తుండ్రు, గల్లీలు ఎవడో సరే ఢిల్లీ మోడు ఉండాలి అని నినాదం అంతే అది. సో బీజేపీలో ప్రతి ఒక్కరు మహబూబ్ నగర్ లోక్సభ సీటు గెలుచుకోనికి ప్రతి ఒక్కరు శ్రమిస్తున్నారంటారు. ఇంకోటి అర్ణమ పాతాపచమ జమానాకెళ్ళి మనకంటే మనకు కూడా తెలుసు, ఒక 20-25 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది ఆమెకు వర్క్ చేయాలన్నా అని కొట్లాడి చెప్పే శక్తి ఏమైనా శక్తి ఉంటుంది, ఆమె చాలా పని చేస్తుంది. ఆర్డీఎస్ ఒకసారి దాని కెనాల్ కొరకు గడబడైంది బాగా, కర్నూలు వాళ్ళకి మనకు బాగా గడబడైంది. ఆ టైంలో అక్కడికి వెళ్ళి పాదయాత్ర చేసింది. అప్పుడు ఆమె కాంగ్రెస్లో ఉండే, పార్టీ పక్కెళ్తాం కొంచెం, అంటే ఆమె కొట్లాడి చేసేంత శక్తి ఆమెతో ఉంది. ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలిసి ఇక్కడన్నా వాడు మీరు అర్ణామ్ అంటే ఒక బ్రాండ్ అంతే, ఇక మోడీ బ్రాండ్కి ఆమె తోడైంది అంతే. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ గద్వాలలో ఒక బీసీ మహిళను ఓడగొట్టడానికి అల్లునికి అది ఓట్లు వేయించింది అని చెప్పేసి డైరెక్ట్గానే మాట్లాడారు. మరి ఇది ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి? నేను అదే అంటున్నా, ఇప్పుడు సంపత్ కుమార్ రేవంత్ రెడ్డి ఓటు అని అందరు టాక్ వస్తున్నాడా? సంపత్ కుమార్ అన్నాడు కదా అలంపూర్, నిజమా? ఇంత గాలిలే మరి ఏంటంటే ఆమె దగ్గర నాకు తెలియదు. సంపత్ అయితే ఆయన్ని ఓడగొట్టంట సీఎంఏ మరి, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పక్కల బనిలేకతని
అని అంటుండు మనకేం తెలియదు. అది ఎంత నిజం, ఇదంతే నిజం. ఒకవేళ అది నిజమైతే ఇది కూడా నిజం. నిజం. సో వాళ్ళకే వదిలేస్తున్నారు అయితే. అంతే మరి. సంపత్ కుమార్ నొడగొట్టడానికి అయినా ఎన్నే ఖర్చు పెట్టి ఓడగొట్టండి జనాలు టాక్ అది. అది ఎంత నిజం, ఇదంతే నిజం. సో ఈయనకు సీఎం క్యాండిడేట్ ఆయన సంపత్ కుమార్ ఓడగొట్టడానికి ఆయనకేం అవసరం? ఆయనకేం అవసరం? నాకు పక్కల బలెంలాక సంపత్ కుమార్ సీనియర్ జిల్లా ఓడు ఎక్కడ అడుగుదలుతాడేమో. రెండోది ఎంపీ టికెట్ వేయలే కానీ పాపం సంపత్ మస్తు కష్టపడ్డాడు పార్టీకి. రేవంత్ కన్నా పెద్ద హోదాలుండు. ఏఐసిసి మరి ఇక అది ఎంత అంతే నిజం. అంతే. ఇక వాళ్ళ ఊహకే వదిలేస్తున్నారు అంటారు. అంతే మరి. ఇప్పుడు ఆయన ఓకే అంటే ఇది ఓకేనే. ఇంకా అంతా జనాలు అదే అంటుండ్రు. నిన్న గ్రోతుడు అదే అంటుండ్రు. సంపత్నుడు ఒకటి రేవంత్ అంటుండ్రు. అది ఒక టాక్ అది. ఇక సో ఇప్పుడు ఎంపీ రాకపోవడానికి కూడా ఇదే కారణం ఉండొచ్చా? అది ఉండొచ్చు మరి. ఇంకా నేను అనుకుంటాను మేబీ. సో మహబూబ్నగర్ నియోజకవర్గంలో పక్కా ఈసారి బీజేపీ గెలుస్తుంది అంటారు అన్న? నా 2 పార్లమెంట్ గెలుస్తామన్నా బరాబర్. నగర్ కర్నూలు 2 పార్లమెంట్ బరాబర్ గెలుస్తాం. మంచి మెజార్టీతో. మంచి మెజార్టీ. సీఎం వచ్చినా పిఎం ఎవరు వచ్చినా ఆగే తగ్గేది. ఆగేది తగ్గేది.